నమస్తే. నేను మీ ప్రశాంత్. తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్‌కి బీఆర్ఎస్ పార్టీకి టీడీపీ పార్టీ ఏమైనా పోటీగా వస్తుందా? సో, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మేడం, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అంటే లోకల్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో, దీనికి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు టీడీపీ పార్టీ ఏమైనా పోటీగా రాబోతుందా? అంటే లోకల్ బాడీ ఎలక్షన్సే కావచ్చు, రేపొద్దున కార్పొరేటర్ ఎలక్షన్సే కావచ్చు. ఎలక్షన్స్ అన్నీ ఇప్పుడు ఒకదాని వెంబట ఒకటి రావటం జరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ అనేది ఒకటి భయపడటం జరిగింది కదా! తెలుగుదేశం అంటే భయం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అవును. అది ఎవరు కాదనలేని సత్యం. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచే కూడా ఏ పార్టీ ఇప్పుడు నేషనల్ పార్టీలైనా బీజేపీ మీద మాట్లాడదు, కాంగ్రెస్ మీద మాట్లాడదు. దానికి ఒక్కటే టార్గెట్ ఏంటి, తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఏ పార్టీలో కూడా టార్గెట్ లేదు. సరే అదేమంటారు, ఆంధ్ర పార్టీ అని మాట్లాడారు. అరే పక్క రాష్ట్రం ఉన్న తెలుగోళ్ళు పరిపాలించింది, తెలంగాణలోనే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ నాయకులు అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సరే పక్క రాష్ట్రం నుంచి ఆయన ఒక ఎన్టీఆర్ గారు పుట్టింది పక్క రాష్ట్ర ఏపీలో. సో దానికని ఇది ఆంధ్ర పార్టీ అని మాట్లాడినారు. అలా అనుకుంటే కాంగ్రెస్ ఎక్కడిది? కాంగ్రెస్ని గురించి మాట్లాడగలిగారా? బీజేపీని గురించి మాట్లాడగలిగారా? ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళకి భయమా? వాళ్ళకి చూస్తే ఎటొచ్చి ఇక్కడ ఒక ద్వేషం విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక టీడీపీని గురించే మాట్లాడారు. ఎక్కడో పుట్టిన సోనియా గాంధీ గారు, ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ గారిని మా దేవత అని మాట్లాడారు. ఆవిడ ఇండియన్ కూడా కాదు కదా. సరే మనం ఎవరినైనా స్వాగతిస్తాం, ఎవరిని మనం ఇక్కడ అట్లా అనుకుంటే మన వాళ్ళు వెళ్ళి వేరే దేశాల్లో పోటీ చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు అవుతున్నారు, అనేది మినిస్టర్స్ అవుతున్నారు, అన్ని రకాలుగా రాజకీయాల్లో అన్ని దేశాల్లో కూడా మన ఇండియన్స్ ఉన్నారు. సో అది మనం తప్పు పట్టట్లేదు ఇక్కడ. కానీ బీఆర్ఎస్ వాళ్ళకి ఒక టీడీపీ మీదే ఎందుకు ఏడుపు అనేదానికి నేను సోనియా గాంధీ గారి గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. అది అందుకని ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నానే కానీ ఆవిడ వచ్చి ఇక్కడ ఉన్నారు, ఆవిడ ఆధార్ కార్డే కానివ్వండి, ఇండియన్గా ఆవిడకు ఒక ముద్ర ఉంటుంది, అది వేరే విషయం. కానీ అక్కడ కంపారిజన్ మూలాన చెప్పాల్సి వస్తుంది. బీజేపీ తీసుకుంటే మహారాష్ట్ర వాళ్ళు ఏ స్టేట్ల వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని ఇక్కడ ఆదరిస్తారు. సో వాళ్ళని తీసుకొస్తారు. నార్త్ సైడ్ వాళ్ళైనా కూడా పర్లేదు వీళ్ళకి. కానీ ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు దడబుట్టిస్తుంది వీళ్ళకి? అంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అక్కడ. ఇదివరకు పరిపాలించింది కూడా ఎక్కువ. అంటే ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడు కూడా తెలంగాణకి అభివృద్ధి పరంగానే ముందుకు తీసుకెళ్ళింది, కానీ ఎక్కడ తెలంగాణకి తక్కువ చేసిన ఇదే లేదు. అలాంటి పార్టీ మీద వీళ్ళకి ద్వేషం ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ఇది నాటుకుపోతుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ క్లియర్ చేయాలనుకుంటే తెలుగుదేశాన్ని ఉంచకూడదు అనేది బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్గా నమ్మింది. ఓకే. సో వాళ్ళకి ఎప్పటికైనా డేంజరు థ్రెట్ అంటే తెలుగుదేశం మీదే ఉంటుంది. తెలుగుదేశం క్యాడర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. సో అనేది ఎందుకంటే ఈ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళకి ఈ పార్టీలో ఎలా ఉంటుంది, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత హానెస్ట్గా ఉంటారు, ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళ ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళకు ఒక్క తెలుగుదేశంనే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అనేది భారీ ఎత్తున అయితే గెలవడం జరిగింది. అంటే అందులో టీడీపీ పార్టీ ఏ విధంగా గెలిచిందో మనం అయితే చూసాము. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారంటారా? వాళ్ళకేంటంటే అదే పరిస్థితి ఇక్కడ వస్తుంది. రేపు పొద్దున ఒక్కసారి తెలుగుదేశం మళ్ళీ స్టాండ్ అయిందంటే దాన్ని మనం ఏమీ చేయలేమనే భయం కూడా వచ్చింది. అందుకనే ఆ రోజునే ఎమ్మెల్యేలందరినీ మార్చుకోవటమే కానివ్వండి, వాళ్ళకి మినిస్టర్స్ ఆశ చూపెట్టడమే కానివ్వండి, ఇవన్నీ చేశారు, తీసుకెళ్లారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులను కూడా అలాగే తీసుకెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు ఇవ్వటం కానివ్వండి, తర్వాత ఉన్న రాష్ట్ర అధ్యక్షుని కూడా తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ చేశారు. వీటన్నిటి మూలన ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందంటే నాయకులు వెళ్ళిపోయి ఉంటారేమో కానీ కార్యకర్తలు అలాగే ఉన్నారు. సో ఈరోజు సభ్యత్వం కూడా బాగా జరగటమే కానివ్వండి, వాళ్ళకి అందరికీ కూడా ఎలా అనిపిస్తుందంటే తెలుగుదేశం అనేదాన్ని ఎవ్వరూ కూడా ఎక్కడ అంటే నాయకుల్ని తీసుకోగలుగుతారు ప్రలోభాలు పెట్టి, కానీ క్యాడర్ని అయితే తీసుకోలేరు. మనసులో ఉన్న తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అని అయితే ఎవరూ మార్చలేరు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా ఏం చెప్తున్నారు, తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికైనా కూడా. సో దానిలో
పునర్వైభవం తీసుకురాగలుగుతారు ఈజీ అది అనే వాళ్ళు సర్వేలన్నీ కూడా చెప్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి సర్వే ఉంది అని అంటే అందరికీ ఒక నమ్మకమైన సర్వేనే కదా అది. సో అలాంటి సర్వేలు కూడా తెలుగుదేశంకి తెలంగాణలో ఎంత పట్టుంది అనేది వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు కూడా. దానికి చూసి భయం అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది కదా, కేసీఆర్ వాళ్ళకి కానివ్వండి, బీఆర్ఎస్కి ఖచ్చితంగా తెలుగుదేశం అంటే భయం. ఆ భయంతోనే చేస్తున్న పనులే ఇవి. ఇంతకీ లోకేష్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు దీనిపైన? ఇప్పుడు ఎప్పుడు గతంలో నుంచి తెలంగాణలో తెలుగుదేశం స్ట్రాంగ్గానే ఉంది. జాయింట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ బాగానే మెజారిటీ వచ్చేది. ఇక్కడ వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు, మినిస్టర్స్గా ఉన్నాళ్ళు ఉన్నారు. సో ఈ లోకేష్ గారికైనా ఏమనిపిస్తుంది, పార్టీ కనుమరుగవటం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పార్టీని కోల్పోతే కూడా ఏదైతే ఆశయంతో నందమూరి తారక రామారావు గారు పెట్టారో దాన్ని మనం ఇక్కడ చెడగొట్టకూడదు, తాతగారి ఆశయాలు నిలబెట్టాలనే ఆలోచన అయితే ఉంటుంది కదా లోకేష్ గారికైనా కూడా. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో టైం కోసం చూస్తుంటారు. ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు దీని మీద ఫోకస్ చేస్తారు. ఆల్రెడీ ఫోకస్లోనే ఉన్నారు కూడా, దీని మీద ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఎన్ని పార్టీలు కాదని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అంటే టీడీపీ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, చాలా పోటాపోటీగా అయితే ఉన్నాయి. సో ఈ పార్టీలు కాదని చెప్పేసి టీడీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు తెలంగాణలో. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎలాంటిది అనేది కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సరే ఆ జనరేషన్ వాళ్ళ వరకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకేనానంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో కళ్ళ ముందు కనపడుతుంది ఈ జనరేషన్ వాళ్ళకి కూడా. సో ఆయన వచ్చాక ఇది వచ్చింది, ఆ సాఫ్ట్వేర్ పెరిగింది అనేది కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పడమే కానివ్వండి, స్కూల్స్లో అంటే ఒక 20 ఏళ్ల క్రితం వాళ్ళు ఇంటరు ఏదో చదువుతూ ఉంటారు కదా, స్కూల్ టైమింగ్లోనే వాళ్ళకి టీచర్స్ కూడా బోధించారు అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేది. ఎవరైనా మీరు తెలంగాణ విద్యార్థులను తీసుకోండి, ఎందుకంటే మా పిల్లల్ని విషయం ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చాలా డెవలప్ చేశాడని చెప్పేసి. ఇప్పుడు కూడా మనం హైటెక్ సిటీ వెళ్తే చాలా డెవలప్మెంట్ అనేది చంద్రబాబు గారి చేతుల మీదుగా కనిపిస్తుంది మనకి. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కూడా చెప్పేది ఏంటంటే, మా పిల్లలు తెలంగాణలో స్కూల్స్లో చదువుకున్నప్పుడు వాళ్ళకి రాజకీయ అవగాహన లేనకపోయినా కూడా, వాళ్ళకి అవగాహన లేకపోయినా కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళకు స్కూల్లో చెప్పేవాళ్ళంట స్కూల్ టైమింగ్, నేను కాలేజీకి కూడా చెప్పట్లే, స్కూల్ టైం ఇప్పుడు ఓటు హక్కు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, వాళ్ళకి చెప్పారంట ఇట్లా హైటెక్ సిటీ కట్టారు, సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది ఆయన వచ్చిన తర్వాతే అనేది, హైదరాబాద్ సిటీ డెవలప్ అయింది, ఇట్లా వాళ్ళకి స్కూల్స్లో చెప్పారంట. అప్పటికి గవర్నమెంట్ కూడా ఏది ఉండేది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, అప్పుడు తెలుగుదేశం కూడా కాదు. అలాంటి ఇది స్కూల్స్లో వాళ్ళకి చెప్పినప్పుడు ప్రతి పిల్లలకి కూడా అవగాహన ఉంటుంది కదా. అంటే ఒక సిలబస్ తీసుకున్నప్పుడు ఒక ఏదైనా హిస్టరీ గురించి, హైదరాబాద్ హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు ఏదేది ఎప్పుడెప్పుడు రూపాంతరం చెందింది, ఏది ఎప్పుడు ఏ సంవత్సరం వరకు సిటీ ఎలా ఉన్నిందనో, తెలంగాణ స్టేట్ ఎలా ఉన్నిందనో ఒక మాట్లాడుకునే ఒక డిస్కషన్ అప్పుడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు అనేది వస్తూ ఉన్నింది. సో దాని మూలాన యూత్కి కూడా తెలుసు. అందుకని కొత్తగా ఇక్కడ మనం చెప్పుకోవాలి, చేయాలి అనే అవసరం ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్రూవ్డ్. సో దాని మూలాన ఇక్కడ మేము కొత్తగా ఇక్కడ వాళ్ళకి చెప్పుకోవాలనేది ఏమీ అవసరం లేదు. సో ఒక అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాము. తెలంగాణకి తెలుగుదేశం పార్టీ చాలా అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ గతంలో చేసిందో అవే అభివృద్ధి చెందింది, కానీ వీళ్ళు కొత్తగా ఏదో స్కీములు తెచ్చేసి చేసింది అయితే ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.